తీసుకో ఉమ్. ఎట్లా ఉంది చూడాలి. నువ్వు చెప్పు సామి, అమ్మా నువ్వు చెప్పు. అమ్మా నేను పనికిరాదును, మన పద్మశాలి కులగురువును. అప్పుడు మా తాత ముత్తాతల నుంచి మామూలు అప్పుడు భావన రుచి పెద్ద కుమారుడు తల నుంచి పుట్టిన వాళ్ళం పనికిరాదు అని మేము అంటాం. అప్పుడు భావన రుచికి పెండ్లి కాలే. మేము పుట్టినాక యుద్ధానికి పోయి యుద్ధం చేసి వచ్చి భద్రావతిని వివాహం చేసుకున్నాక మీరు 100 మంది పుట్టిండు, ఆయనకు సంతానం 100 మంది. ఆ తర్వాత ఈ ముందు పుట్టిన పిల్లగాడు అడవిలోనే చిక్కిపోయాడు. మరి మా నాయన ఇంకా రాలేదు అని దారి తెలుసుకుంటా తండ్రితానికి వచ్చాడు. తండ్రితానికి వచ్చి నాయనా అని అన్నాడు. అన్నప్పుడు ఈయన తొంగి చూస్తే అరే అరే నేను యుద్ధంలో పుట్టిన పిల్లవాడు, అరే నా కొడుకులు మీకు నాయన నా పెద్ద కుమారుడు చూసుకోండి అన్నందుకు అప్పటికి యుగాలు గడిచిపోతున్నా కానీ మీరే మమ్మల్ని, మాకు తల్లి లేదు కాబట్టి మీకు తల్లి ఉంది భద్రావతి, అందుకోసం మీకు విద్య నేర్పుతూ మా మగ్గం నేర్పుతూ సంబంధాలు చూస్తూ మీకు పిల్లలకి ఎత్తికి ఫలాని ఇంటి అమ్మాయి ఫలాని ఇంటి గోత్రం ఫలాని ఇంటి పేరు అని చెప్పి కలిపి అది చేస్తూ వస్తున్న ఆచారం. ఇప్పుడు అన్నీ పడిపోయినాయి, చెల్లిపోర్లు ల్యాప్టాప్లు వచ్చినాయి, ఎవరు మమ్మల్ని పట్టించుకోవటం లేదు. అందులోగా మా వయసు కూడా అయిపోయింది, ఇంకా తిరగలేము, చేత కాదు, ఇంకా అయిపోయినామా. అటు ఆనాటి ఈ యుగాలు ఈ కలియుగం వరకు ఆ ధర్మం అట్టనే కాపాడుతున్నారమ్మా. ఆ సదాశివుడు మిమ్మల్ని